ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ కి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేసింది ఏఐఎస్ఎఫ్. భవిష్యత్తులో ఇలాంటి లీకులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు విద్యార్థి నేతలు. ఏఐఎస్ఎఫ్ 80వ వార్షికోత్సవం సందర్భంగా సేవ్ ఎడ్యుకేషన్ సేవ్ నేషన్ పేరుతో 2K రన్ నిర్వహించారు. ఐమాక్స్ సర్కిల్ నుంచి నెక్లెస్ రోడ్ మీదుగా నిర్వహించిన ఈ రన్ లో ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు, స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య 80వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఇక్కడ 2K రన్ మేము ప్రారంభించుకోవడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం మరి ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, ఒక ప్రభుత్వ చదువుని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క 2K రన్ మేము ప్రారంభించడం జరిగింది. మేము ఏఎస్ఎఫ్గా అనేక మార్లు కూడా ప్రభుత్వ కళాశాల కావచ్చు, ప్రభుత్వ పాఠశాల కోసం మేము ఫైట్ చేస్తూ ఉన్నాము. రానున్న రోజులు కూడా ఏఎస్ఎఫ్ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రభుత్వమే చదువు ధ్యేయంగా మేము ముందుకు కొనసాగిస్తూ ఉన్నామని మేము తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 15 రోజులు కావస్తోంది ఎంసెట్ సంబంధించి లీకేజ్ వ్యవహారం బట్టబయలైంది. దళిత పేద మధ్యతరగతి కుటుంబ నుంచి వచ్చిన విద్యార్థులు మాత్రం చాలా నష్టపోతూ ఉన్నారు. డబ్బులు కొనుక్కొని పేపర్ కొనుక్కునే వాళ్ళు బాగానే ఉన్నారు. మరి పేదవాళ్ళ పరిస్థితి ఏందని మేము ఏఎస్ఎఫ్గా క్వశ్చన్ చేస్తా ఉన్నాము.